హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటివరకు కనుక నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నా కదా. సో ఈరోజు నేను చూపిస్తుంది ఏంటంటే శాండ్విచ్, హోమ్ మేడ్ ఎట్లా చేస్తారని ట్రై చేశాను. అది కూడా డైరెక్ట్గా శాండ్విచ్ గ్రిల్ రివ్యూతో పాటు ఇది కూడా ట్రై చేసి చూపిస్తున్నా. సో నేను తీసుకుంటుంది ఇక్కడ కెంట్ శాండ్విచ్ గ్రిల్. ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్కడైనా కూడా అవైలబుల్లో ఉంటుంది. చాలా ప్రైజెస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. సో చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో ఇది మాత్రం చాలా ఈజీ. ద వే ప్రాసెస్ ఏంటంటే లైక్ జస్ట్ మనము 2 స్లైసెస్ని మనం ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్కన మనకి సైడ్లో లాకింగ్ ఒకటి ఉంటుంది. అది యూస్ చేసుకుంటే మనం జస్ట్ అది అట్లా ప్రెస్ చేయగానే లాక్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ కాస్ట్లోనే మనకి అవైలబుల్ ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది శాండ్విచ్ అన్నాను కాబట్టి సో దానికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ వెజ్జీస్ అన్నీ తీసుకున్నా. లైక్ ఆనియన్, క్యాప్సికమ్, అట్లానే టమాటో తీసుకున్నా. అలానే మయో, ఇది మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది. డైరెక్ట్గా డీమార్ట్, రత్నదీప్ ఎక్కడైనా ఉంటుంది. నేనైతే ఆన్లైన్లో పెట్టేసుకున్నా. అట్లనే చీజ్ స్లైసెస్ ఉంటాయి, ఆర్ బటర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అట్లనే శాండ్విచ్ బ్రెడ్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, ఇంకా మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ ఉంటాయి కదా, అవి కాకుండా డైరెక్ట్గా శాండ్విచ్ బ్రెడ్ అని అడిగితే వాళ్ళే మనకి ఇస్తారు. సో ఆ బ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ. సో దీంతోపాటు స్వీట్ కార్న్ కూడా తీసుకున్నా. అది ఆల్రెడీ ఒక 5 minutes బాయిల్ చేశాను వాటర్లో. అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటా. సో ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక 1 tablespoon సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి ఆ మిక్స్చర్ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నా. స్వీట్ కార్న్ కాదు, జస్ట్ కార్న్ని బాయిల్ చేసుకున్నా, అది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మయోని 1 tablespoon యాడ్ చేసుకుంటున్నా. మయో లేదు అనుకుంటే మీరు దీనికి రీప్లేస్మెంట్ యోగర్ట్ ఉంటుంది కదా, అది కూడా ఏదైనా యాడ్ చేసుకోండి. ఇట్స్ యువర్ చాయిస్. మయో వేయడం వల్ల ఏంటంటే మనకి బయట అవుట్ సైడ్ తింటాం కదా, సేమ్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. సో ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేయండి. మీకు మయో ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక 2 spoons కూడా వేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసిన తర్వాత బ్రెడ్ తీసుకుని ఆ బ్రెడ్ మధ్యలో ఇది మొత్తం కూడా ఈ స్టఫ్ ఏదైతే ఉందో అది మొత్తం ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి పైన మీకు కావాలనుకుంటే టమాటో ఆర్ కీరా ఏదో ఒక స్లైస్ పెట్టుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా పెట్టుకుని టోస్ట్ చేయండి. అంతే, సూపర్ ఉంటుంది టేస్ట్. కచ్చప్తో తినండి, లేకపోతే చిల్లీ సాస్ ఉంటుంది కదా, నేనైతే టమాటో కచ్చప్ ప్రిఫర్ చేసా. చాలా బాగుంది టేస్ట్. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తినండి, లేకపోతే జస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుని కూడా తినేయచ్చు. సో చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, మీకు కావాలనుకుంటే ఆఫ్ పెట్టుకొని నేను ఫుల్ స్లైస్ పెట్టాను. పెట్టి పైన బ్రెడ్ పెట్టి జస్ట్ మనకి గ్రిల్ ఏదైతే ఉందో ఆ గ్రిల్లో దాన్ని పెట్టుకుని అది క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ కొన్నిటికి మనము కింద గీ కానీ సమ్ బటర్ కానీ అప్లై చేసి తర్వాత అది మనం టోస్ట్ చేస్తాం కదా, బట్ దీనికి అట్లా ఏం లేదు. జస్ట్ అది పెట్టేసి జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా రోస్ట్ అయిపోతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే నార్మల్గా మనం పాన్ మీద పెట్టుకుంటాం కదా, అది పెట్టుకొని తింటే అది అంతలా ఈ టెక్స్చర్ అనేది అట్లా ఉండదు. బట్ డైరెక్ట్గా శాండ్విచ్ గ్రిల్ మీద పెట్టుకొని తినండి, సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. డెఫినెట్గా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంట్లోనే హోమ్ మేడ్ ఇట్లా శాండ్విచ్ చేసుకోవడం అనేది చాలా బెటర్ కూడా. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ మనం తింటే ఈజీగా 100 rupees ఆర్ 80-90+ ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఇట్లా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. దీని యూసేజ్ కూడా చాలా సింపుల్. ఈ శాండ్విచ్ గ్రిల్ జస్ట్ మనం దాని కింద మనము ఏదైతే ఓపెన్ చేసుకుంటామో ఇట్లా మనకి ఆ స్టీల్ బార్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే మనం పైకి ఓపెన్ చేయొచ్చు. దాన్ని ఇట్లా కొంచెం ప్రెస్ చేయండి చాలు. మీకు కావాలనుకుంటే సైడ్లో లాకింగ్ ఒకటి ఉంటుంది, అది లాక్ చేసేస్తే ఇంకా అసలు మనం తీయలేం కూడా.
సో డైరెక్ట్గా ఒక 2 to 3 మినిట్స్ అట్లా వదిలేసేయండి స్విచ్ ఆన్ చేశాక. అప్పుడు మనం ఇది పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అసలు. చాలా ఈజీ యూసేజ్ కూడా అండ్ తక్కువ కాస్ట్లో ఉంది. ప్రెజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. నేనైతే సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అది ట్రై చేశాను. సో అట్లా పెట్టుకున్న వచ్చింది, చాలా బాగుంది. ఓపెనింగ్ వీడియో అయితే తీయలేదు నేను. సో డైరెక్ట్గా యూస్ చేసేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి ఇక్కడ తీస్తున్నా. అట్లానే ఇంకో స్లైస్ కూడా ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటున్నా. చాలా బాగుంది. మార్నింగ్ టైం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది తీసుకోవచ్చు. మయో స్కిప్ చేసి రిమైనింగ్ అన్నీ పెట్టుకుని కూడా టోస్ట్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.